సో హాయ్ గైస్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక రీకేస్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. నాకు తెలిసినంత వరకు ఈ రీకేస్ కోసం ఫిల్మ్ మేకర్స్ కానివ్వండి, బ్లాగర్స్ కానివ్వండి ఖచ్చితంగా సెర్చ్ చేసే ఉంటారు. సో ఈరోజు ఆ రీకేస్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది నాకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో 700 లోపే చూపించింది. సో మీకు కావాలనుకుంటే నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది ఫస్ట్ దాన్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. సో నేను ఫస్ట్ టైం రాగానే డెలివరీ కాగానే దాన్ని అయితే అన్బాక్సింగ్ చేసేసాను. ఆ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో ఆ బాక్స్ ఎక్కడో పడేశారు. సో దాని తర్వాత నేను కవర్ ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసేది అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోని ఎండ్ వరకు చూస్తేనే ఆ రికేస్ వల్ల యూజ్ ఏంటి, ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఫుల్గా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. సో యూట్యూబర్స్కి ఖచ్చితంగా యూజ్ అయ్యే రికేస్, ఫిల్మ్ మేకర్స్ కూడా చాలామందికి యూజ్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో గాయస్, ఇది రికేస్. దీన్ని ఫస్ట్ మనం కవర్ ఇలాంటి కవర్లు వస్తూ ఉంటాయి. మొత్తం కవర్లన్నీ తీసేయాలి. కవర్లన్నీ తీసేసి ఫస్ట్ కవర్లని పక్కకు పెట్టే ముందు దీంట్లో కొంచెంసేపు ఆడుకోండి. కవర్లతో ఆడుకున్న తర్వాత అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసింది. దాని తర్వాత దీని దగ్గరికి వచ్చేసరికి సో ఇది రికేస్ అనమాట. ఇందులో మనకి చాలా ఆప్షన్సే ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోవచ్చు. ఫోన్ ఇక్కడ పెట్టుకొని ఇందులో మనకి ఫోన్ పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ వీల్ మనకి ఇది మనం కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పైకి జరిపిన తర్వాత ఈ ఫోన్ ఏదైతే ఉందో ఫోన్ని మనము ఇందులో స్టిక్ చేసేయాలి. ఇందులో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, దీన్ని మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోన్ అయితే మనకి పట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సెల్ఫీ స్టిక్స్కి అయితే నార్మల్గా యూజ్ చేస్తుంటారు. సో కొంతమంది యూట్యూబర్స్కి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా వైర్ మైక్ వాడినప్పుడు కానీ, వైర్లెస్ మైక్ వాడినప్పుడు కానీ వాళ్ళకి మైక్ పెట్టుకోవడానికి సెల్ఫీ స్టిక్స్ ఉండవు. సో వీళ్ళు మనకి ఇక్కడ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. మైక్ కానివ్వండి, లేకపోతే ఎక్స్టర్నల్గా ఏదన్నా లైట్ కానివ్వండి, ఇలాంటివి పెట్టుకోవడానికి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇందులో ఏ దానిలో అయినా పెట్టుకోవచ్చు. మనకి ఇంకా డౌన్లో వచ్చేసి ఇది ట్రైపాడ్కి పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఇచ్చారు. ట్రైపాడ్కి కూడా పెట్టుకోవచ్చు. ఇది లేదు మన దగ్గర పట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. చూస్తున్నారు కదా, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇది నాకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే 700 అలా చూపించింది. నేను 699 అనుకుంటా అంతకు పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్ నుండి. సో మీకు కావాలనుకుంటే నేను కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు యూజ్ అనిపిస్తే కొనుక్కోండి. మ్యాక్సిమం ఇది ఫిల్మ్ మేకర్స్కి ఇంకా వ్లాగర్స్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో గైస్, ఇది బోయా BY-MM1 మైక్. ఈ బోయా BY-MM1 మైక్ అన్బాక్సింగ్ వీడియో నా ఛానల్లో ఉంది. ఈ మైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో బోయా BY-MM1 మైక్కి కింద మీకు ఒక ట్రైపాడ్ టైప్ అయితే ఇస్తారనమాట మైక్ పెట్టుకోవడానికి. సో వీటికనే కాదు, వైర్లెస్ మైక్స్కి అయితే కనెక్టర్ పెట్టుకోవడానికి కూడా ఉండాలి. సో సెల్ఫీ స్టిక్స్కి అయితే ఆప్షన్ ఉండదు. మనకి ఈ రికేస్లో అయితే పెట్టుకోవడానికి ఉంది. ఎక్స్ట్రాగా మనము ఇక్కడ లైట్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న లైట్ కూడా, ఫోకస్ లైట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇది వ్లాగర్స్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వ్లాగర్స్కి మైక్ ఇంకా వాళ్ళ ఫోన్ దగ్గరలోనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వ్లాగ్ తీసినప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి దగ్గరలోనే ఉండాలి. సో ఈ రికేస్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ రికేస్తో నేను కొన్ని వీడియోస్ అయితే తీశాను. ఇది రికేస్ యూస్ చేసి తీసిన వీడియో. ఇది మీకు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇది నా దగ్గర పాత ఫోన్తోనే తీసింది. ఇది నార్మల్గా రికేస్ యూజ్ చేయకుండా తీసిన వీడియో. సో మీరు చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది తేడా ఏంటనేది. సో రికేస్ ఉంటే ఏంటంటే ఫిల్మ్ మేకర్స్కి కొంచెం క్లోజ్గా బెటర్గా తీయడానికి ఉంటుందన్నమాట. నాకైతే ఇది చూడడానికి కూడా చాలా బాగుంది, పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉందన్నమాట. సో ఒకవేళ మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇంకా బెటర్గా కూడా ఉన్నాయి. లేదు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం
ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. వ్లాగర్స్కి, ఫిల్మ్ మేకర్స్కి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది. ఇక దీని గురించి ఓవరాల్గా ఇది వీడియో. ఈరోజు ఈ రిగ్ కేస్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. సో మీకు ఈ అన్బాక్సింగ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.